మావోయిస్టు అగ్రనేత పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ కమాండర్ దండకారణ్యం ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు అలియాస్ మంగుదాదా అజ్ఞాతం వీడారు. 17 మందితో అనుచరులతో కలిసి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ ఎస్పీ ఎదుట పాపారావు లొంగిపోయారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ పాపారావు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయారు. దాదాపు 17 మందితో కలిసి ఆయన లొంగిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు అటవీ ప్రాంతం నుంచి బయలుదేరి వచ్చిన దృశ్యాలు ఈటీవీకి లభించాయి. పాపారావు సహా మొత్తం 18 మంది నక్సలైట్లు లొంగిపోయారని, వీరిలో 10 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తెలిపారు. 8 AK-47లు, 1 SLR, 1 ఇన్సాస్ ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. పాపారావు ఆయన సహచరుల లొంగుబాటును రేపు అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు. బస్తర్ ప్రాంతానికి చెందిన పాపారావు అలియాస్ ఇంద్రనపై 2 కోట్ల రూపాయల రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్లో పాపారావుపై 50 కేసులు నమోదు కాగా ఆయన కోసం కొన్ని నెలలుగా దండకారణ్యంలో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. పశ్చిమ బస్తర్ డివిజన్ కమాండర్, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పాపారావు పనిచేశారు. సున్నం చంద్రయ్య అలియాస్ మంగు పేరుతో కూడా అనేక మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారు. సుక్మా జిల్లా కలెక్టర్ అపహరణ ఉదంతంలో కీలక పాత్ర పోషించారు. 76 మంది భద్రతా సిబ్బంది చనిపోయిన ఘటనతో పాపారావుకు సంబంధం ఉన్నట్టు అధికారులు తెలిపారు. హిడ్మా మృతి తర్వాత పాపారావు లొంగుబాటు మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంలో కీలక మైలురాయిగా మారనుంది. కేంద్రం చేపట్టిన నక్సల్స్ మిషన్ 2026 గడువుకు కేవలం 7 రోజులు మాత్రమే మిగిలి ఉండవేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.